నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 67వ శ్లోకం అండి. కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరిణా వత్సలతయా గిరీశేన ఉదస్తం ముహుః అధరపానాకులతయా కరగ్రాహ్యం శంభోః ముఖముకురవృంతం గిరిసుతే కథం కారం బ్రూమః తవ చుబుకం ఔపమ్యరహితం. కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరిణా వత్సలతయా గిరీశేన ఉదస్తం ముహుః అధరపానాకులతయా కరగ్రాహ్యం శంభోః ముఖముకురవృంతం గిరిసుతే కథం కారం బ్రూమః తవ చుబుకం ఔపమ్యరహితం. ఈ శ్లోకం యొక్క భావం అండి. ఓ గిరిసుత, ఉపమానరహితమైన నీ చుబుకమును మేమెలా వర్ణించగలము? దానిని నీ తండ్రి అయిన హిమాచలుడు వాత్సల్య ప్రేమతో తన వ్రేళ్లతో నిమిరాడు. గిరీశుడు అధర పానాకులత్వంతో నీ చుబుకాన్ని మాటిమాటికి పైకి ఎత్తగా అది శంభుని హస్తాలతో మేం చూచుకోవడానికి ఎత్తిన దర్పణమా అన్నట్లుంది. ప్రకృతి ముఖం దర్పణ సదృశమైనది. అందులో మహాదేవుని వదనము ప్రతిబింబిస్తున్నది. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.